ప్రస్తుతం నేనైతే రెహమత్ నగర్ బైపోల్ ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతుందో అక్కడ ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు వరుసగా ఎలక్షన్స్ జరుగుతోంది. లైన్ క్యూ కట్టి మరి ఎలక్షన్స్ ఓట్లు వేస్తూ ఉన్నారు జనాలు. అంటే ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా దాదాపు 70-80 మంది ఉన్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము మొత్తం ట్రాఫిక్ కూడా పక్కన దగ్గరుండి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఫుల్గా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ కంట్రోల్ కానీ, ట్రాఫిక్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, సిఐ కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ ఉన్నారు. దగ్గరుండి ఇష్యూస్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇది ఉందో పైన డ్రోన్స్ కూడా ఎగరేస్తూ ఉండే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ డ్రోన్స్ కూడా ఎగరేసి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని అంతా తెలుసుకుంటున్నారు సిబ్బంది. అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆర్మీ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ గొడవలు జరగకుండా చూసుకుంటున్నారు. అంటే దగ్గరుండి పోలీస్ వాహనాల నుంచి బెటాలియన్ మొత్తం ఇక్కడైతే రెహమత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంది. అయితే రెహమత్ నగర్లో అల్లర్లు సృష్టించి ఇట్లాంటి గొడవలు చేసి ఎలక్షన్స్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఇక్కడ వందలాది మంది పోలీసులు కూడా మోహరించారు. అయితే ఇక్కడ ఏదైతే మన కంట్రోల్ పోలీస్ కంట్రోల్లో లేదో మొత్తం సీసీ కెమెరాలు కానీ ఇక్కడ డ్రోన్స్ కానీ పెట్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డ్రోన్ ఆపరేటింగ్ కూడా ఇక్కడ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి కూడా పెట్టడం జరిగింది. అక్కడ చూసుకోవచ్చు మనం డ్రోన్ కూడా ఎగరేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు? నేను వెళ్ళినంత వరకు బాగానే ఉన్నాయి, నేను చూసినంత వరకు. అంటే ఓట్లు మిషన్స్ కూడా కొన్ని పనిచేయట్లేదు అని చెప్పి వార్తలు వస్తుంది. పనిచేయకపోవటం కాదు, ఇప్పుడు ఎంజిఎం స్కూల్ దగ్గర చూస్తే సీరియల్ వైజ్ పెట్టలేదు ఈవీఎం మషిన్స్, ఆర్డర్ మార్చారు. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు యువతకు కానీ ఇప్పుడు ఓట్లు కొత్తగా ఫస్ట్ టైం వినియోగించుకునే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మీకు అంతా తెలుసు, ఇంకా నేను చెప్పేదేం లేదు. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూసుకుంటున్నాం కదా మాగంటి సునీత గారి కూతురు అయితే ఓటు వినియోగించుకొని ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఆ ఓటు వినియోగించుకోండి. ఖచ్చితంగా యువత, ఓల్డేజ్ వాళ్ళు అందరూ ఓటు వినియోగించుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బూత్ స్టేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఓటు వినియోగించుకోండి అని అయితే ఇక్కడ చెప్తా ఉండే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.